హాయ్ అండి. ఈరోజు నేను పకోడీ చేస్తున్నాననమాట. దాంట్లోకి సంబంధించి నేను శనగపిండిలో కొంచెం సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసి ఒక చిటికెడు కలిపేసాననమాట. అందులోనే ఏంటంటే ఒక గుప్పెడు దాకా కరివేపాకేసాను. కరివేపాకు పిల్లలు మామూలుగా తినరు కదా! ఇలాగైతే మంచిగా వేగిపోతుంది. అవి తీసేదానికి కూడా అవ్వదనమాట. అలాగే తినేస్తారు. ఇంకా ఒక హాఫ్ దాకా క్యాబేజీ కూడా కట్ చేసేయాలి. ఇంకొక ఒకటి ఆనియను, ఒక ఆలు ఉంటది కదా! అది కూడా కట్ చేసేసి అన్నీ మొత్తం మంచిగా చిన్న చిన్న పీసెస్‌లాగా కట్ చేసి వేయాలనమాట. పచ్చిమిర్చి చాలా అంటే చాలా బావుంటాయండి ఇవి ఫ్లేవర్సు. పిల్లలు కూడా ఇలాగా ప్రతీదీ ఏరకుండా ఇలాగ ఏగిపోయిన తర్వాత మంచిగా తింటారు గదా! అందుకని చెప్పి నేను ఇలాగ యాడ్ చేస్తాను. అంతేనండి, కొంచెం ఆయిలేసేసి మంచిగా దాంతో డీప్ ఫ్రై చేయాలి. నిజంగా చెప్తున్నానండి. నిజంగా చాలా బావుంటదివి. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ ఇవన్నీ వేసకుండా ఓన్లీ ఆనియన్ ఏసేదాన్ని. పకోడా అంటే అలానే చేస్తాననమాట. పిల్లలు ఎలాగో క్యాబేజీ తినరు, పక్కన పడేస్తారు. అందుకని ఇలా చేస్తే చాలా బెటరనమాట. ఇవి నేను అక్కడ మా ఆయనతో పాటు ఆర్మీలో ఉన్నప్పుడు చూసాననమాట. వాళ్ళు ప్రతి ఒక్క ఫంక్షన్‌కి ఇలాగే కట్ చేసేస్తారనమాట. ఆలు, ఇంకా క్యాబేజీ ఇవన్నీ. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయనమాట. ఒక్కసారి మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి. పిల్లలైతే చాలా మంచిగా తింటారు. నాకైతే బాగా నచ్చినాయండి. మా పిల్లలు కూడా వచ్చిన తర్వాత మధ్యాహ్నం కూడా తిన్నారు. నేను మధ్యాహ్నానికే చేశాననమాట. చాలా బాగున్నాయండి.